కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, మాజీ ఏఐసీసీ మెంబర్, ఢిల్లీలో చక్రం తిప్పిన మాజీ పార్లమెంట్ సభ్యుడు, అంతటి సీనియర్ నేత అయిన డాక్టర్ చింతామోహన్కి ఎంపీ టికెట్పై బెంగ పట్టుకుంది. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన స్వయంగా తనకు టికెట్ రాదని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అలాగని తిరుపతి ఎంపీ టికెట్ కోసం పెద్దగా పోటీ కూడా లేదు. మరి పోటీకి సిద్ధంగా ఉన్న చింతామోహన్ తనకు టికెట్ రాదని ఎందుకు అనుకుంటున్నారు? టికెట్ దక్కకుండా ఎవరైనా అడ్డం పడతారని ఆయన అనుమానిస్తున్నారా? లేకపోతే ఆయనే పార్టీ లైన్లో వెళ్లడం లేదా? అసలు చింతాకి ఆ చింత ఎందుకు పట్టుకుంది? డాక్టర్ చింతామోహన్ కాంగ్రెస్లో సీనియర్ మోస్ట్ నేత. టీడీపీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి 1984లో తిరుపతి ఎంపీగా మొదటిసారి గెలిచారు. తర్వాత కాంగ్రెస్లో చేరి రాష్ట్ర విభజన జరిగే వరకు తిరుపతి ఎంపీ స్థానం నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు. పివి నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ టీడీపీ మీద, చంద్రబాబు మీద నిరంతరం విమర్శలు చేస్తున్న వారిలో ముందుంటారు చింతామోహన్. రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర ప్రయోజనాలు, తిరుపతి అభివృద్ధి గురించి మాట్లాడని చింతామోహన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేయడానికి ప్రయత్నించారు. తర్వాత కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు. ఆయన తర్వాత డాక్టర్ శైలజానాథ్, గిడుగు రుద్రరాజులు పీసీసీ అధ్యక్షులయ్యారు. ఆయా సమయాల్లో చింతామోహన్ తన వర్గీయుల్ని పీసీసీ పీఠమెక్కించడానికి విఫలయత్నాలు చేశారు. ఇక చింతామోహన్ ఊహించని విధంగా షర్మిల కాంగ్రెస్లోకి రావడం, పీసీసీ ప్రెసిడెంట్ అవడాన్ని చింతామోహన్ జీర్ణించుకోలేకపోయారు. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించకముందు పార్టీలోకి రావచ్చు కానీ పెత్తనం చేయకూడదంటూ షర్మిలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సహా కాంగ్రెస్ ముఖ్యులంతా అంటుంటే చింతామోహన్ మాత్రం ఊరందరిది ఓ దారి, ఉలిపి కట్టది ఒకదారి అన్నట్టు తిరుపతిని రాజధాని చేయాలంటూ తిరుపతి నియోజకవర్గంలో ప్రతి చోట ర్యాలీలు నిర్వహించారు. దీంతో పాటు తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా డిక్లరేషన్ సభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా తనదైన శైలిలో తిరుపతిని రాజధాని చేయాలన్న డిమాండ్ వినిపించారు. ఇదందరూ ఒప్పుకుంటున్నారు. తిరుపతి ఎక్కడ? తిరుపతిలో ఏర్పేడు నుంచి మరి రాపూరు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న భూముల్లో రైతులకి మనం పరిహారం ఇవ్వాల్సిన పనిలే, ₹1 ఖర్చు పెట్టాల్సిన పనిలే, నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన పనిలే. కండలేరు ఉంది. మరి వాతావరణం మంచి వాతావరణం, హైదరాబాద్ కంటే మంచి వాతావరణం. మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 100 కొద్ది హాస్పిటళ్ళు ఉన్నాయి, 100 కొద్ది కాలేజీలు ఉన్నాయి. మరి అందరికీ ఇష్టమైనటువంటి ప్రాంతం తిరుపతి. మరి బ్రహ్మం గారు చెప్పారు 300 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వస్తుందో రాదో తెలియని రోజుల్లో ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు? తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. బ్రహ్మం గారు చెప్పిన ప్రతి మాట నెరవేరింది ఈ రోజు వరకు. ఇది కూడా రెడీగా ఉంది. ఇది తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. ఆయన వైఖరితో విసిగిపోయిన రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంతమంది అప్పట్లోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. మరోవైపు ఆయనకి ఈసారి తిరుపతి ఎంపీ టికెట్ ఇవ్వకూడదని స్థానిక నేతలు పలువురు షర్మిలకు వినతిపత్రం అందజేశారట. అయితే ఈసారి తన కుమార్తె కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన చింతామోహన్ ఆ అమ్మాయితో కలిసి తిరుపతి పార్లమెంటు వ్యాప్తంగా పర్యటనలు కూడా చేశారు. ఇలాంటి తరుణంలో తనకి సీట్ రాకుండా చేస్తారని ఆయన ఢిల్లీలో ప్రకటించడం వింతగా ఉందంటున్నారు. ఏపీలో పార్టీ బలంగా లేని చోట ఆయనకు టికెట్ ఎందుకు దక్కదు? అవసరమైతే తిరుపతి, చిత్తూరు ఎంపీ సీట్లు రిజర్వ్డే కదా, 2 చోట్ల నుంచి పోటీ చేయమని తిరుపతి కాంగ్రెస్ నాయకులు సెటైర్లు విసురుతున్నారు. మొత్తం మీద దేశ రాజధానిలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సంబంధం లేకుండా చక్రం తిప్పిన చింతాకి కాంగ్రెస్లో ఏదో తేడా కొడుతున్నట్టే కనిపిస్తోంది ఇప్పుడు.